గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ వాస్వి బ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేను మీకు ఎగ్ అలాగే మ్యాంగో రెసిపీ చూపించబోతున్నాను. మ్యాంగోతో మనం చాలా రకాల డిషెస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. లైక్ ఫిష్ మ్యాంగో, చికెన్ మ్యాంగో, వంకాయ మ్యాంగో, ఎండు చేప మ్యాంగో, ఇలా చాలా రకాలు చేస్తాం కదా. సో అయితే ఎగ్ మ్యాంగో ఫర్ ది ఫస్ట్ టైం అయితే నేను ట్రై చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం, చూడండి. సో నేనైతే కనుక మాకు మెస్లో ఇచ్చిన ఎగ్స్, బాయిల్డ్ ఎగ్స్ ఉంటాయి కదా, అవి తెచ్చుకున్నాము. సో దాంతో నేను ప్రిపేర్ చేస్తున్నాను. 2 ఆనియన్స్, 3 చిల్లీస్, అట్లానే ఒక మ్యాంగో అయితే కట్ చేసి పెట్టేసుకోండి. అంతే, ఇంకా ఈ 3 కట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత అయితే కనుక స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకోండి. ఆయిల్ యాడ్ చేసి ఎగ్స్ అయితే మనం బాయిల్ చేసుకోవాలి. జనరల్గా ఒక్కొక్కసారి ఏంటంటే ఎగ్ మనం బాయిల్ చేసి జస్ట్ నాట్లు పెట్టేసి డైరెక్ట్గా కర్రీలోనూ వేయచ్చు, లేదంటే ఫ్రై చేసుకుని కూడా వేయచ్చు. నాకు 2 రకాలుగాను ఇష్టమే, బట్ ఫ్రై చేసుకుంటే ఎక్కువ మంది ఇంకా ఇష్టపడతారు. సో ఇవి మా మెస్ నుంచి తీసుకొచ్చినారు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ ఫ్రై చేసి చేయనట్టు జస్ట్ అట్లా పసుపులో అలా నూనెలో వేయించి తీస్తారనమాట. బట్ దానికి నేనైతే నాట్లు పెట్టేసి మళ్ళీ ఒకసారి అయితే ఫ్రై చేస్తున్నాను. సో నాట్లు పెడితే ఏంటంటే చక్కగా మంచిగా మనకి పులుపు అంతా కూడా చక్కగా ఎగ్లోకి కూడా వెళ్తుంది కాబట్టి. సో కొంచెం పసుపు ఆల్రెడీ ఇందులో వేసింది, మీరు కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. మా ఎగ్స్లో ఆల్రెడీ పసుపు ఉంది కాబట్టి నేను జస్ట్ సాల్ట్ అండ్ కారం అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏమంటే ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు ఉప్పు అలా కారం వేస్తే బ్లాక్ అవుతుంది, ఏంటి అనుకోమాకండి. ట్రస్ట్ మీ, కర్రీ అయితే చాలా బాగా వచ్చిందనమాట. సో అట్లా 2 ఎగ్స్ వేసుకుని బాయిల్ చేసేసుకుని పక్కకు తీసి పెట్టేసుకోవాలి. ఎగ్స్ మొత్తం బాగా ఉడికి లోపల మొత్తం వేగిన తర్వాతనే తీయండి. ఆల్మోస్ట్ ఒక 5 మినిట్స్ అయితే కనుక సిమ్లో ఉంటే అటు ఇటు కలుపుకుంటూ 5 మినిట్స్ వరకు కూడా మనము దాన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. సో అది ఫ్రై చేసుకుని తీసిన తర్వాత సేమ్ అదే ఆయిల్లో ఆనియన్స్ అలానే పచ్చిమిర్చి వేయండి. ఇఫ్ పాసిబుల్ మీకు జీలకర్ర ఫ్లేవర్ ఇష్టం ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి. యాక్చువల్లీ ఫ్లాట్లో జీలకర్ర లేదు, అందుకనే నేను వేయలేదన్నమాట. సో ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా వేగిపోయిన తర్వాత మామిడికాయ ముక్కలు అయితే యాడ్ చేసేయండి. సో మామిడికాయ ముక్కలు యాడ్ చేసి తర్వాత దానిలో అయితే ఉప్పు, కారం యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అది మనకి ఆ ఫ్లేవర్, ఆ ఉప్పు కారం యాడ్ చేసిన తర్వాత ఆ మామిడికాయ ఉడుకుతుంటేనే మనకి స్మెల్ అదిరిపోతుంది అనమాట. ఫుల్గా లాగించేయచ్చు అనమాట, అంత టేస్ట్ బాగుంటుంది. సో కారం ఎక్కువగా ఉంటేనే పులుపుకి కారం తోడైనప్పుడు టేస్ట్ బాగుంటుంది. అంటే మీరు లెస్ స్పైస్ టాలరెన్స్ ఉంటే కనుక ఓకే, బట్ ఏంటంటే తినగలిగితే ఎక్కువ కారం వేసుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. సో మామిడికాయ, ఉప్పు, కారం అట్లా బాగా కొద్దిసేపు 1 నిమిషం మగ్గనిచ్చి వాటర్ యాడ్ చేసేయండి. సో అవి కొంచెం ఉడుకుతున్నాయి అనిపించుకుని మనం ఎగ్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆ స్మెల్కి అసలు కుక్ చేస్తున్నప్పుడే టెంప్ట్ అయిపోయాను అనమాట, అంత బాగుందన్నమాట స్మెల్. సో కొత్తిమీర లేదు, సో ఉన్న ఐటమ్స్తో చేస్తున్నా, బట్ మీకు చెప్తున్నాను కాబట్టి మీరు కొత్తిమీర యాడ్ చేసుకోండి. కొత్తిమీర లేదు కాబట్టి నేను కొరియాండర్ పౌడర్ యాడ్ చేస్తున్నా. యాక్చువల్గా ఇలాంటివి చేసుకున్నప్పుడు మసాలాలు ఏమీ అవసరం లేదు, బట్ టు రీప్లేస్ కొత్తిమీర నేను కొరియాండర్ పౌడర్ అయితే వేస్తున్నాను, అంతే, ధనియాల పొడి. అది వేసిన తర్వాత చక్కగా ఇంకా బాగా మగ్గిపోనిచ్చిన తర్వాత అయితే కనుక మనం దింపేసుకోవడమే.
టేస్ట్ అయితే ఇంకా చెప్పవసరం లేదనమాట. చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మ్యాంగోస్ అవైలబుల్ ఉంటే ఎగ్ మామిడికాయ ట్రై చేసి నాకు కమెంట్స్లో షేర్ చేయండి. సో ఇంకా మెస్ నుంచి తెచ్చుకున్న రైస్ అయితే నేను ఇంక ఇక్కడ సర్వ్ చేసేసుకుంటున్నాను. యాక్చువల్లీ మెస్లో పప్పు కూడా ఇచ్చారు ఈరోజు. ఇంకా నాకు ఏమీ అవసరం లేదు, ఎందుకంటే నాకు మ్యాంగో ఫ్లేవర్ అంటే చాలా చాలా ఇష్టం కాబట్టి నేను బాగా ఎంజాయ్ చేస్తాను. ఇంకా నేను ఫుల్గా మ్యాంగో పీసెస్, ఆ స్పైస్, అట్లనే ఆ పులుపు తగులుతుంటే ఎంతో బాగుంది. నా ఫ్రెండ్కి కూడా బాగా నచ్చిందనమాట. ఇద్దరం ఫుల్ ఎంజాయ్ చేసాము. కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి. ఎందుకంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటే మామిడికాయలు సీజన్ ఉండగానే వండుకు తినాలి అని అర్థం. ఏ సీజన్లో ఆ సీజన్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తింటే హెల్త్కి చాలా మంచిదన్నమాట. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. సో మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే తింటూ ఉంటా ఎగ్ కాలుతుందనమాట, ఎందుకంటే అలా కుక్ అవ్వగానే అలా సర్వ్ చేసేసుకున్నాం కాబట్టి కాలుతా ఉంది. బట్ నేను వదలను కన్నా అట్లానే తీసుకుని అయితే ఎంజాయ్ చేసేసాను. మీకు నా రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.